నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జగన్ నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తిన వంగలపూడి అనిత. వైకాపా ప్రభుత్వానికి విధ్వంసం, మాది నిర్మాణం. 4వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సంక్షేమ పథకాల అమల్లో నిబద్ధత ఉండాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వ్యాఖ్యలు. సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలి. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ధర్నా. కార్పొరేషన్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలోపేతం చేస్తాం. సూపర్ 6 అమలు చేయాలని నాయకుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత విమర్శించారు. 2 రోజుల నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించారన్నారు. విశాఖలో పర్యటించిన ఆమె అక్కడ మీడియాతో మాట్లాడారు. గొడవలు జరిగే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతోనే 1100 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయినా డబ్బులిచ్చి వైకాపా కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారని అన్నారు. పర్యటన తర్వాత రోడ్డు మార్గంలో వెళ్లేందుకు జగన్ ముందుగానే నిర్ణయించుకున్నారు. ఘర్షణ సృష్టించి ఆ నెపాన్ని పోలీసులు ప్రభుత్వంపై నెట్టేందుకే హెలికాప్టర్ నాటకం. కాసేపటికి అదే హెలికాప్టర్లో పైలట్ ఎలా వెళ్ళిపోయాడు? పోలీసులపై జగన్ వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. పోలీసులు సైతం ఆయనను చేసిన వ్యాఖ్యలు చూసి సిగ్గుపడుతున్నారని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు లాంటి నేతల్ని ఆయన అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేకపోతే ఆ పార్టీ సంఖ్యాబలం 11 నుంచి 0కి పడిపోవడం ఖాయమనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాప్తాడు ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామని అనిత అన్నారు. ఒక బాధితుడిని బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు. దట్టు ఒక 5 సంవత్సరాలు 151 సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎంగా చేసిన వ్యక్తి. అఫ్కోర్స్ ఆ రోజు అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర ఇప్పుడు మళ్ళీ 11 సీట్లకి పడిపోయిన వ్యక్తి. పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి. లాస్ట్ 5 ఇయర్స్లో మేము చెప్పామండి, ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీసు వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం. ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే. అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని. కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ ఆన్ కెమెరాస్ కానీ, రోప్ పార్టీస్ కానీ, మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ, ఫైర్ టెండర్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన వైకాపా ప్రభుత్వం ఆ మాదిరిగానే కుప్పకూలిపోయిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 4వ డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. రాజేంద్రనగర్లో ప్రస్తుతం ఉన్న 3, 4 డివిజన్లకు సంబంధించిన సచివాలయాలను అదే ప్రాంతంలో పలుచోట్ల ఉన్న నగరపాలక సంస్థకు చెందిన భవనాల్లోకి మార్చేందుకు జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న 3, 4 డివిజన్లకు సంబంధించి నిర్వహిస్తున్న సచివాలయాలను ఆయా భవనాల్లోకి మార్పు చేసి ఆ భవనాన్ని కమ్యూనిటీ హాల్లుగా తీర్చిదిద్ది పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కమ్యూనిటీ హాల్లను నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాలు సచివాలయమైన ఒక వ్యవస్థను తీసుకొచ్చి
ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తానని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నగరంలో ఉన్న ప్రతి కమ్యూనిటీ హాల్ని తీసేసుకున్నారు. ఎక్కడ ఉపేక్షించాల. కమ్యూనిటీ హాల్స్ తెలుగుదేశం పార్టీ ఎందుకు కట్టించింది? తెలుగుదేశం గవర్నమెంట్ ఎందుకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించాం? బలహీన వర్గాలు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఊరట కలిగించాలని తక్కువ ధరలో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, పెళ్ళిళ్ళు కానివ్వండి ఏ కార్యక్రమైనా చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్స్ మనం నిర్మిస్తే రాజమండ్రి సిటీ 42 వార్డుల్లో ఉన్న ప్రతి కమ్యూనిటీ హాలు తెలుగుదేశం హయాంలో నిర్మించిందే. ఒకటో రెండో క్రమేణా ఇంకో ప్రభుత్వం ఏదైనా వచ్చి ఉంటే చేసి ఉండొచ్చు. అధిక శాతం నిర్మించింది తెలుగుదేశం ప్రభుత్వం. వాటన్నిటిని సచివాలయంకి ఇచ్చేసారు. సరే, సచివాలయంకి ఇచ్చేసినప్పుడు మీరు ఎక్కడైనా ఆలోచించారా? అరే ఇక్కడ కమ్యూనిటీ హాల్ తీసేసుకున్నాం, ప్రజలు ఎక్కడ చేసుకుంటారో వాళ్ళకి ఏదైనా చేద్దాం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఎక్కడైనా ఆలోచించారా? లేదు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే 3-4 వార్డులకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ హాల్లో ఉన్న 3 సచివాలయాలు, అది 3వ వార్డుకి 4వ వార్డుకి సంబంధించింది, ఆ 3 సచివాలయాలు 3 వర్కుల కింద స్ప్లిట్ చేసి అక్కడున్న సచివాలయాలను ఇక్కడ ఏదైతే రైతు బజార్ కింద నిర్మించుకుందో అక్కడ రైతు బజారు అనుకున్న వ్యాపారం జరగట్లేదు. అక్కడ ఒక అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధత కలిగిన విధంగా బాధ్యతలను నిర్వహించాలని, ఆయా వర్గాల వారికి అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలు, అణగారిన వెనుకబడిన వారి ప్రయోజనాలకు చట్టపరమైన సామాజిక సాధికారిత పథకాలపై సమన్వయ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా అమలు చేయవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని నిరుపేదలకు అందే విధంగా వారిని చైతన్యవంతం చేయాలని అన్నారు. ఎవరు కూడా నిరుపేదలుగా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెట్టిందని ఆమె అన్నారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుండి వచ్చిన అఫీషియల్స్కి, అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనకి రాజ్యాంగం ప్రకారం సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, అలాగే బిలో పవర్టీ లైన్లో ఎక్కువ మంది ఉండకుండా ఉండాలి, వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ కనిపెట్టుకోవాలనే ఉద్దేశంతో కొన్ని స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది మనకి రాజ్యాంగం అంటే మన భారత రాజ్యాంగంలో ఉన్న ఒక అధికరణం ప్రకారం ఈ వెల్ఫేర్ ఆఫ్ ది సిటిజన్స్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ అండ్ సెంటర్ అనేది నిర్ణయించడమైంది. దానిలో భాగంగానే ఈ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్లో కూడా దాదాపుగా 7 విభాగాల్లో అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, చిల్డ్రన్, విమెన్, సీనియర్ సిటిజన్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కానీ, బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ 7 కేటగిరీస్ కింద విభజించి ఒక్కొక్క కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ వాళ్ళకి 5 రకాలైన స్కీమ్స్, పిల్లలకి కూడా ఒక 5 రకాలైన స్కీమ్స్, డిజేబుల్డ్ పర్సన్స్కి కొన్ని స్కీమ్స్, విమెన్కి ప్రత్యేకంగా కొన్ని రకాలైన స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని యొక్క బెనిఫిట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్. భవన నిర్మాణ కార్మికులకు కార్మిక శాఖ ద్వారా జారీ చేసిన కార్డు ఉండి మోసపోతున్నారని, ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ వస్తాయని బ్యాంకు ద్వారా చలానా కట్టించుకుంటున్నారని, ఆ సొమ్ము ఎక్కడికి వెళ్తోందో చెప్పాలని సమైక్య అధ్యక్షుడు బొజ్జా రామకృష్ణ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జా రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులు, వేదన, ఆవేదన, కన్నీటి బాధలు, కార్మికులపై ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా భారీ ఎత్తున ధర్నా నిర్వహించామన్నారు. బీఓసీ కార్డుకి 110 రూపాయలు కట్టించుకుంటున్నా కానీ ప్రభుత్వం అసంఘటిత కార్మికుడిగా ముద్ర వేసి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ వస్తాయని, కార్మికుడి దగ్గర నుంచి బ్యాంకు ద్వారా చలానా కట్టించుకుంటున్నారని, ఆ సొమ్ము ఎక్కడికి వెళ్తోందని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చేందుకు ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోర్కెలు
అలాగే మన కార్డు ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారండి కార్డు? ఇది మోకరించుకుంటున్నారు మీరు. ప్రతి కార్మికుడి దగ్గర కొన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు వెళ్తూనే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. అలాగే కార్మికులకు సహజ మరణం అయినచో మరి పరిహారం వర్తింపజేయాలి. కార్మికులు యాక్సిడెంట్ అయినచో 2 లక్షల రూపాయల పరిహారం అందజేయాలి. అలాగే కార్మికులు యాక్సిడెంట్ లో చనిపోయిన ఎడల 5 లక్షల రూపాయలు పరిహారం అందించాలి. అలాగే బిల్డింగ్ చెస్ విధానాన్ని కోట్లాది రూపాయలు మీరు ప్రభుత్వాలు డైవర్ట్ చేసే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి తయారైంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఎక్కడో అంతస్తులే పడిపోతే కనీసం నోచుకోలేని దుస్థితిలో ఉన్నదంటే ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి ఈ రోజున ఆదరణ పథకం ఎవరు పెట్టారండి? కులాల వారీగా పెట్టారు మీరు. అదే మరి ఏదైతే వృత్తిలో ఉన్నారో వారికి వృత్తిపరంగా ఆదరణ పథకాలు వర్తింపజేయాలి మాకు. అలాగే మరి కార్మికులకు 40,000 క్లయింట్స్ నిలిచిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వెంటనే మాకు మార్గం సుగమం చేయాలి. అలాగే కార్మికులకు వివాహ కానుక 20,000 రూపాయలు అందజేయాలి. మరి కార్మికుల భార్య కానీ కూతురు కానీ డెలివరీ అయినచో 20,000 రూపాయలు అందజేయాలి. కార్మికుల పిల్లలకు చదువు నిమిత్తం స్కాలర్షిప్ అందజేయాలి. కార్మికులకు ఈఎస్ఐ పథకం అందజేయాలి. అలాగే కార్మికులకు మరి ఏదైతే ఈ శ్రమ పోర్టల్ అందుబాటులో ఉందో ఈ శ్రమ పోర్టల్ కూడా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈ రోజున ఈ మధ్యకాలంలో మరి ఎంతో మంది కార్మికులు ఒక పెయింటర్ బిల్డింగ్ పైనుంచి తాడు తెగి పడిపోతే దిక్కు తోచలేని పరిస్థితిలో ఈ శ్రమ కార్డు నుండి ఎందుకు ఉపయోగం లేని పరిస్థితిలో తయారైంది మా దుస్థితి. రానున్న పుష్కరాల నాటికి నగరంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ చేపడుతున్నామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ తాత్కాలిక ఇన్ఛార్జ్ డాక్టర్ వడయార్ చెప్పారు. మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ నగరంలోని 50 వార్డుల్లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతామని, వార్డు కమిటీలు వేస్తామని చెప్పారు. ఆ తర్వాత నగర కమిటీ పూర్తి స్థాయిలో వేస్తామని మార్టిన్ లూథర్ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేయటం లేదని విమర్శించారు. తల్లికి వందనం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, మహిళలకు సంవత్సరానికి 20,000, ఆడపిల్లకు నెలకు 1,500 వంటి హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. వడయార్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి సాయశక్తులా కృషి చేస్తామని, కార్యకర్తలు, నాయకులు, సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించుకుంటామని చెప్పారు. నేటి వరకు కూడా ఒక జిల్లా కాంగ్రెస్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారని అధ్యక్షుడిగా, అదేవిధంగా మరి మీ అందరికీ మీద కూడా గురుతర బాధ్యత మరి రాజమండ్రి మున్సిపల్, ముఖ్యంగా జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు శాఖ పుల్లారావు, మహిళా కాంగ్రెస్ త్వరలోనే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు జరపాలని పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ కూడా కీలకమైన బాధ్యత నిర్వహించాలని, ఈ లోపుగా కాంగ్రెస్ పార్టీని రాజమండ్రిలో ఉండేటువంటి 52 వార్డుల్లో కూడా వార్డు కమిటీలు వేయాలి, నగర కమిటీని ఏర్పాటు చేయాలి. పార్టీని బలోపేతం చేయడానికి ఏ రకంగా ప్రణాళిక సిద్ధం చేయాలనే దాని మీద ఈరోజు చర్చించడం కోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కాలం కంప్లీట్ అవుతుంది. ఏదైతే ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పారు. ప్రధానంగా మరి ఏదైతే సూపర్ 6లు ఇంతవరకు కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా చూసినట్లయితే యువతకి 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఒకవేళ అలా కల్పించిన పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. రెడ్డి గారు మీరు చెయ్యాలి, ఒక యాక్టర్గా ఒక డాక్టర్గా ఉన్నారని చెప్పేసి ఆవిడ ఆదేశాలు ఇవ్వడంతో కొన్ని యాక్టర్కి సంబంధించిన పోర్షన్ ఇప్పుడు మన వాళ్ళకి చెప్పాను నేను లోపల, అది యాక్ట్ చేశాను. అలాగే ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా తీసుకెళ్ళి యాక్ట్ చేసి పార్టీని బలోపేతం చేయడానికి సాయశక్తిలో కృషి చేస్తాం. ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే నేను పనిచేస్తాను కోఆర్డినేటర్ కింద అనేటువంటి భావన పెట్టుకోవద్దు ఎవరును. ఆ సమయానికి అనుకూలం బట్టి వ్యక్తిని బట్టి ఇవ్వడం జరుగుతుంది రేపు పొద్దుట పార్టీలోను. ఇవాళ రోజున ఇక్కడ టీకే విశ్వేశ్వరరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండి మరి ప్రతిరోజు నిత్యం పోరాడుతున్నాడు. పార్టీ జాతీయ ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది నాయకులు రాజమండ్రి గౌరవాన్ని కాపాడారు. అదే స్థానంలో ఇప్పుడు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, మార్టిన్ లూథర్ గారు, అబ్దుల్లా షరీఫ్ గారు, దాత గారు అందరూ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే నవ్వులు ఆట కింద కాకుండా
ఈ దేశానికి మాట్లాడే హక్కు కల్పించిన పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు 30 కోట్ల మంది జనాభా ఉండేవారు, ఆకలి సావులు ఉండేవండి. ఇలా 140 కోట్ల జనాభా ఉండి మన ఫుడ్ ఐటమ్స్ ఇతర కంట్రీలకు పంపించే కెపాసిటీలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అందరం కలిసి ఐక్యంగా ఎదుర్కొందామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం చింతపల్లి గ్రామం కొల్లు పెదకాపు ఇంటి వద్ద మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు అద్దంకి ముక్తేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి వేణు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి తదితరులు కలిసి పెదపూడి మండల కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని రాజమహేంద్రవరం గ్రామదేవత సోమలమ్మ దేవస్థానంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం జనసేన పార్టీ అధ్యక్షుడు వై శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు జామి సత్యనారాయణ, తేజమూర్తుల నరసింహమూర్తి, నగర ఉపాధ్యక్షుడు దాసరి గురునాథరావు, సుబ్బా రాజేష్ కన్నా, నగర ప్రధాన కార్యదర్శులు షేక్ బాషా, లిమ్రా, అల్లంకి నాగేశ్వరరావు, కార్యదర్శులు కప్పల సూర్యప్రకాశరావు, పాలిక సతీష్, వేణు చౌదరి తదితరులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఆంజనేయులు, సోము, సురేష్, నాగేంద్ర, సిరినాయుడు, కెల్లా, జయలక్ష్మి, ఆసూరి సుధాకర్, ప్రచార కార్యదర్శి పివి సత్యనారాయణ, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అడ్డే వెళ్ళండి అందరూ అడ్డే వెళ్ళండి. ద్రాక్షారామం, జొన్నాడ, అలమూరు శైవ క్షేత్రాల్లో ఉమా అనే అమ్మవారి పేరును తొలగించడాన్ని నిరసిస్తూ రాజమహేంద్రవరం వీరభద్రపురంలోని తన నివాసంలో ద్విభాష్యం శ్రీనివాసరావు అనే రిటైర్డ్ హెచ్ఎం గురువారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 4 సంవత్సరాలు పలు విధాలుగా ఉమా అమ్మవారి పేరు తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టానని, దేవాదాయ శాఖ అధికారులే స్వయంగా ఆ పేరు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. దీనిపై సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. డిప్యూటీ సీఎం కార్యాలయం ద్వారా పోలీసులకు తన ఆందోళనకు సంబంధించిన సమాచారం అందిందని తెలిపారు. తన ప్రాణం పోయినా పర్వాలేదని, ద్రాక్షారామం, జొన్నాడ, అలమూరు ఆలయాల్లో జరుగుతున్న అపచారాన్ని అరికట్టి సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. మహాపండితులు వచ్చి సాక్ష్యం చెప్పారని ఆవిడ ఏ గృహం శాంతి ఇక్కడే కదా, మీ భారతదేశం అంతా కాదు, ప్రపంచంలో లేదు ఉందండి. చెప్పండి, అలా పర్లేదు. ఇదిగోనండి, ఉమా శబ్దం యొక్క అర్థం విశ్వవ్యాపిని దేవి. ఈ విశ్వం కలిస్తే వ్యోమ అవుతుంది. ఏ మతం చెప్పినా ఒక్కడే దైవం. కాబట్టి అద్వైత క్షేత్రాలండి మండపాల వీలు పెట్టేసి ఇప్పుడు ఈశ్వరుడు కంటే శనీశ్వరుడు భయపడుతున్నారండి జనాలు. అక్కడ నూనె అభిషేకాలు ఇచ్చేసి
నా పేరు ద్విభాషన్ శ్రీనివాస్ అండి. నేను రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని, ట్రైబల్ వెల్ఫేర్లో 36 సంవత్సరాలు పనిచేశానండి. అయితే ఇక్కడ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి శివాలయాల్లో ఉమా పేరు పనికిరాదని చెప్పి అసిస్టెంట్ కమిషనర్ గారు ఉత్తర్వు ఇచ్చారండి. ఆ తర్వాత డిప్యూటీ కమిషనర్ గారు దానికి కూడా అలాగే ఇచ్చారు. అయితే దానికి వ్యతిరేకంగా దక్షారామంలో కూడా మార్చేశారండి. దక్షారామం, జొన్నాడ, ఆలమూరు ఆలయాల్లో ప్రస్తుతం మారిపోయిందండి. ఇక్కడ కూడా 3-4 క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయండి. ఉమా కోట్లింగేశ్వర స్వామి, ఉమా మార్కండేశ్వర స్వామి, ఉమా బసవేశ్వర స్వామి, వీటిలో కూడా మార్చేసే అవకాశం ఉందండి. కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. ఇక్కడ ముందుగా అందరికీ తెలియజేద్దామని ఉద్దేశం ఇలా చేస్తూ నిరాహార దీక్ష చేసి సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఉమా విశ్వవ్యాపిని దేవి అని అర్థం అనమాట అండి అని హిందీలో ఉంది. వినోబా భావే గారు రాశారు. అయితే దీన్ని తెలియజేస్తే 4 సంవత్సరాలుగా గత పాలకులకి ప్రస్తుత పాలకులకి తెలియజేయడం జరిగిందండి. అయితే మళ్ళీ దానికి ఏమీ పట్టించుకోకుండా మన 8వ తారీఖుని ఫిబ్రవరి 8/2/2025 మళ్ళీ మంత్రి గారి సమక్షంలో కళ్యాణం జరిపారండి మాణిక్యామ్మకి. మళ్ళీ అక్కడి నుంచి ఈవేళ వరకు కాంటాక్ట్లో ఉన్నాను. అయితే యాక్చువల్గా పురాణం ప్రకారం ఈవేళ కళ్యాణం జరగాలండి దాక్షాయణికి, భీమేశ్వర స్వామికి. అయితే దానికి కళ్యాణం చేయించమని అడిగాను. ఈవేళ చెయ్యకపోతే నేను నిరాహార దీక్షలో కూర్చుంటానని చెప్పారండి. జరగలేదు కాబట్టి ఈవేళ కూర్చున్నానండి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కి నిర్వహించి రాత్రి పగటి సమయాల్లో అతి చాకచక్యంగా తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు, డబ్బు చోరీ చేస్తున్న పందిరి వెంకటనారాయణ అనే దొంగను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆలమూరులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అదే చోర వృత్తిని కొనసాగిస్తున్నట్టు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. భీమవరం 1 టౌన్ పరిధికి చెందిన నారాయణ ప్రస్తుతం ఏలేశ్వరంలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలోని ఉండ్రాజవరంలో జరిగిన చోరీ కేసులో అతడిని నిడదవోలు అరెస్టు చేసినట్టు వివరించారు. మొత్తం 12 కేసుల్లో అతడు చోరీ చేసిన 50 లక్షల విలువైన 630 గ్రాముల బంగారం, 3,60,000 విలువైన 4 కేజీల వెండి, ₹1,00,000 నగదు, ఒక టీవీ, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక్కడే తిరుగుతుంటే ఈయన మీద 57 కేసులు ఉన్నాయి. ఇంతకుముందు 57 కేసుల్లో కూడా ఏలూరు, భీమవరం 50 ఇదే ఏరియా ఆపరేషన్ సో చేశాడు. కాబట్టి వీల్ టేక్ యాక్షన్ అగైన్స్ దిస్ ఫెలో. ఇది వీళ్ళకి రివార్డ్ ఏం పెట్టినారు బాబు ఉన్నాడు. ఇతను సుమారు ఒక 12 కేసులు చేశాడు. పేరు పందిరి వెంకటనారాయణ. ఈయనకి షీట్కి ఉంది. సో మొత్తం ఈయన దొంగతనం చేసింది 630 గ్రాములు సుమారు. మన దగ్గర ఒక 2 గ్రేవ్స్ చేశాడు. నిడదవోలు సర్కిల్లో ఒక 2 గ్రేవ్స్ చేశాడు, గ్రేవ్ క్రైమ్. ఆ 2 గ్రేవ్ డిటెక్ట్ అయ్యాయి. అలాగే దీంతోపాటు పెనుమండ్ర, నెక్స్ట్ ఈ మన రావులపాలెం ఈ కేసుల్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు. నోటోరియస్ ఫెలో. సో ఈయన దగ్గర నుంచి మనము ఈ గోల్డ్ ఏదైతే ఉందో 630 గ్రామ్స్ గోల్డ్ తీసుకున్నాం. అలాగే వెండి, ఒక బైక్, ఒక టీవీ ప్లస్ 1 lakh క్యాష్ ఇవన్నీ కూడా రికవర్ చేసాం. ఏ జిల్లాల్లో అయితే ఈయన అఫెన్సులు చేశాడో వారందరికి కూడా ఈ హ్యాండ్ ఓవర్ చేస్తాము. చేసి ఇతన్ని మనము రిమాండ్ చేస్తాము. ఇతని మీద మేబీ పీడీ యాక్ట్ కూడా పెట్టగలిగితే పెట్టించేస్తాం ఇతని మీద. సో పెట్టి ఈయన మీద యాక్షన్ తీసుకుంటాం సీరియస్గా. సో దిస్ ఈజ్ వాట్ ది ఇంపార్టెంట్ కేసు. వీళ్ళంతా కూడా గుడ్ వర్క్ చేశారు. ఏమండి ఈయన భీమవరం అండి, భీమవరం ఈయన. కానీ ఈయన బ్యాగ్బాండ్ లాగా తిరుగుతుంటాడు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న సందర్భంగా ఆంజనేయుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ స్థానిక ధవళేశ్వరం బస్టాండ్ నందు ఆంజనేయ స్వామి దేవాలయంలో ధవళేశ్వరం జన సైనికులు, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యడ్ల మహేష్, సి కోటి, శివాజీ, మట్టవర్తి నాగరాజు, షేక్ అమీనా, ఆవాల శివ, దూది సాయి, సులేమాన్, జగదీష్, శివారెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి శాయన శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘన రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి శాయన శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘననే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేమం కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం ప్రజలతో ఈరోజు మమేకం అవుతూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉండగా ఒక బాధాకరమైన విషయం ఆయనకి చెవిటి పడింది. సింగపూర్లో చదువుతున్నటువంటి వాళ్ళ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అనే కుమారుడు, అబ్బాయికి ఆ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగి స్వల్ప గాయాలైంది. అయినప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో నేను పర్యటిస్తాను, నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను తెలుసుకుంటాను అనేటువంటి మాట ఏదైతే చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం గారు మరుసటి రోజు వాళ్ళ అబ్బాయిని చూడడానికి వెళ్ళారు. అందుకని ప్రజాక్షేమం కోసం పాటుపడుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గారికి వెంటనే కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వెంటనే కోలుకోవాలని అభయాంజనేయ స్వామికి పూజ చేయడం జరిగింది. శ్రీ గౌరేశ్వరం జన సైనికులు యట్ల మహేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు శివారెడ్డి గారు, శ్రీ కమీనా గారు, ఆవల్ శివ గారు, అలాగే మేమందరం కూడా ఈ రోజు పాల్గొని ఆయనకి మంచి జరగాలని, అదేవిధంగా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎప్పుడు మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. జై హింద్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.